హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్. ఈరోజు ట్రయాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రయాడ్స్ అంటే ఏంటి, అసలు ట్రయాడ్స్ ఎలా ఫామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రయాడ్స్ అంటే బేసిక్గా 3 డిఫరెంట్ నోట్స్ని టుగెదర్ ఒకసారిగా ప్లే చేయడమే ట్రయాడ్ అంటారు. సో ట్రయాడ్ కోడ్. సో ఎగ్జాంపుల్ సి మేజర్ ట్రయాడ్. యాక్చువల్గా ఈ ట్రయాడ్స్ అనేది మేజర్ స్కేల్స్ స్కేల్స్ నుంచి ఫామ్ అవుతాయి. సో ఈ వీడియోలో ఏమంటే మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ ట్రయాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్గా ఈ ట్రయాడ్స్ అనేవి స్కేల్ నుంచి ఫామ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ సి మేజర్ ట్రయాడ్ తీసుకుంటే సి మేజర్ స్కేల్ నుంచి ఫామ్ అవుతుంది. సో సి మేజర్ స్కేల్ నోట్స్ ప్లే చేసి చూపిస్తాను. సో ఇది సి మేజర్ స్కేల్. సి మేజర్ స్కేల్లో ఇప్పుడు సి మేజర్ ట్రయాడ్ కావాలంటే ఫస్ట్ నోట్ వచ్చి సి మేజర్ స్కేల్లో సి, అండ్ థర్డ్ నోట్ వచ్చి ఈ, అండ్ ఫిఫ్త్ నోట్ వచ్చి జి. సో ఈ మూడు ఫస్ట్ నోట్ సి అండ్ థర్డ్ నోట్ ఈ అండ్ ఫిఫ్త్ నోట్ జి టుగెదర్ ప్లే చేస్తే సి మేజర్ ట్రయాడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది సి మేజర్ ట్రయాడ్. సో ఇది సి మేజర్ ట్రయాడ్. నెక్స్ట్ జీ మేజర్ ట్రయాడ్ ఎలా ఫామ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ జీ మేజర్ స్కేల్ ప్లే చేసి చూస్తాను. జీ, బి, సి, డి, ఈ, ఎఫ్ షార్ప్, జీ, అగైన్ బ్యాక్ జీ, ఎఫ్ షార్ప్, ఈ, డి, సి, బి, ఏ, జీ. సో ఇది జీ మేజర్ స్కేల్. సో జీ మేజర్ స్కేల్ నుంచి జీ మేజర్ ట్రయాడ్ ఎలా ఫామ్ అంటే ఫస్ట్ నోట్ వచ్చి జీ, అండ్ థర్డ్ నోట్ వచ్చి బి, అండ్ ఫిఫ్త్ నోట్ వచ్చి డి. సో టుగెదర్ ప్లే చేస్తే జీబిడి, ఇది జీ మేజర్ ట్రయాడ్. అలాగే నెక్స్ట్ డి మేజర్ ట్రయాడ్ చూద్దాం. సో ముందుగా డి మేజర్ స్కేల్ ఎలా ఉంటుంది నోట్స్. సో డి మేజర్ స్కేల్ ఇది. సో డి మేజర్ స్కేల్ నుంచి డి మేజర్ ట్రయాడ్ ఎలా ఫామ్ అయిందంటే ఫస్ట్ నోట్ వచ్చి డి, అండ్ థర్డ్ నోట్ వచ్చి ఎఫ్ షార్ప్, అండ్ ఫిఫ్త్ నోట్ వచ్చి ఏ. సో టుగెదర్ ప్లేస్ ఇట్ డి, ఎఫ్ షార్ప్, ఏ. నెక్స్ట్ అలాగే ఏ మేజర్ ట్రయాడ్. సో ఏ మేజర్ స్కేల్ చూస్తే ఏబి, సో ఏ మేజర్ స్కేల్ లాగా ఏ, బి, సి షార్ప్, డి, ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ. అగైన్ బ్యాక్ ఏ, జి షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ, డి, సి షార్ప్, బి, ఏ. సో ఏ మేజర్ ట్రయాడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏ మేజర్ స్కేల్ ఫస్ట్ నోట్ వచ్చి ఏ, అండ్ థర్డ్ నోట్ వచ్చి సి షార్ప్, అండ్ ఫిఫ్త్ నోట్ వచ్చి ఈ. సో టుగెదర్ ఏ, సి షార్ప్, ఈ. సో ఇది ఏ మేజర్ ట్రయాడ్. నెక్స్ట్ ఈ మేజర్ ట్రయాడ్ చూద్దాం. సో ఈ మేజర్ స్కేల్ ఎలా ఉంటుందంటే నోట్స్ సో ఇది ఈ మేజర్ స్కేల్ ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ. అగైన్ బ్యాక్ ఈ, డి షార్ప్, సి షార్ప్, బి, ఏ, జి షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ. సో మేజర్ ట్రయాడ్ ఈ మేజర్ ట్రయాడ్ చూసుకుంటే ఈ మేజర్ స్కేల్ ఫస్ట్ నోట్ వచ్చి ఈ, అండ్ థర్డ్ నోట్ వచ్చి జి షార్ప్, అండ్ ఫిఫ్త్ నోట్ వచ్చి బి. సో టుగెదర్ ప్లే చేస్తే ఈ, జి షార్ప్, బి. సో నెక్స్ట్ వచ్చి బి మేజర్ ట్రయాడ్. బి మేజర్ స్కేల్ తీసుకుంటే బి, సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఎఫ్ షార్ప్, బి, బి, ఏ షార్ప్, జి షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ, డి షార్ప్, సి షార్ప్, బి. సో బి మేజర్ స్కేల్లో ఫస్ట్ నోట్ వచ్చి బి మేజర్ ట్రయాడ్కి బి మేజర్ స్కేల్లో ఫస్ట్ నోట్ వచ్చి బి, అండ్ థర్డ్ నోట్ వచ్చి డి షార్ప్, అండ్ ఫిఫ్త్ నోట్ వచ్చి ఎఫ్ షార్ప్. సో టుగెదర్ ప్లే చేస్తే బి, డి షార్ప్, ఎఫ్ షార్ప్, బి మేజర్ ట్రయాడ్ ఆర్ బి కార్డ్. సో వీటిని ట్రయాడ్ అయినా అనొచ్చు, కార్డ్స్ అయినా అనొచ్చు. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ మేజర్ ట్రయాడ్. సో ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ చూసుకుంటే సో ఇది ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్. ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ షార్ప్, డి షార్ప్, సి షార్ప్, బి,
ఏ షార్ప్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్. సో ఎఫ్ షార్ప్ మేజర్ ట్రైడ్ చూసుకుంటే ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ ఫస్ట్ నోట్ వచ్చి ఎఫ్ షార్ప్ అండ్ థర్డ్ నోట్ వచ్చి ఏ షార్ప్ అండ్ ఫిఫ్త్ నోట్ ఈస్ సి షార్ప్. సో టుగెదర్ ఎఫ్ షార్ప్ మేజర్ ట్రైడ్ ఈస్ ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్. నెక్స్ట్ లాస్ట్ ట్రైడ్స్లో లాస్ట్ విత్ షార్ప్స్లో లాస్ట్ ట్రైడ్ వచ్చి షీ షార్ప్ మేజర్ ట్రైడ్. సో షీ షార్ప్ మేజర్ స్కేల్ తీసుకుంటే షీ షార్ప్, డి షార్ప్, ఈ షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి షార్ప్, సి షార్ప్, అగైన్ బ్యాక్ షీ షార్ప్, బి షార్ప్, ఏ షార్ప్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ షార్ప్, బి షార్ప్, సి షార్ప్. సో షీ షార్ప్ మేజర్ ట్రైడ్ తీసుకుంటే ఫస్ట్ నోట్ వచ్చి షీ షార్ప్ అండ్ థర్డ్ నోట్ వచ్చి ఈ షార్ప్ అండ్ ఫిఫ్త్ నోట్ వచ్చి జీ షార్ప్. సో టుగెదర్ షీ షార్ప్, ఈ షార్ప్, జీ షార్ప్. సో ఇదండి షీ షార్ప్ మేజర్ ట్రైడ్. సో షార్ప్స్లో అన్ని మేజర్ ట్రైడ్స్ ఎలా ఫామ్ అవుతాయి స్కేల్స్ నుంచి. సో ఈ స్కేల్స్ అనేది ఎలా ఫామ్ అయ్యి నోట్స్ అనేది ఎలా ఫామ్ అయినాయి స్కేల్స్ కానీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో స్కేల్స్ ఎలా ఫామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.